హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఫస్ట్ ఏంటంటే చాలా మంది సార్ ఈ ఈ సీజన్ అనేది హిట్టా ఫట్టా కొన్ని కీప్ ఆన్ మెసేజ్ చేస్తున్నారు అనమాట. చాలా మంది చేస్తున్నారు మెసేజెస్. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. సో ఈ సీజన్ హిట్టా ఫ్లాపా అనే చాలా మంది అడుగుతున్నారు. చాలా క్వశ్చన్ ఇదే వచ్చింది. సో హిట్ అయిందనే చెప్పుకోవచ్చు. అంటే మనం మరీ అంత పెద్ద మెగా బ్లాక్ బస్టర్ కాదు, సూపర్ హిట్ కాదు, అలా అని మరీ డిజాస్టర్ కూడా కాదు. సో యావరేజ్ కంటే కొంచెం ఎక్కువ అనమాట. అంటే హిట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత లాస్ట్ కి వచ్చేసింది సీజన్ అంతా కూడా. ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్కి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. ముఖ్యంగా జర్నీలో కూడా అన్యాయం జరిగిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అలాగే మెసేజ్ కూడా పెడుతున్నారు. సో ఎందుకు అలా అనిపించింది అంటే వాళ్ళకి ఎలివేషన్ లేదు అనే ఒక కంప్లైంట్ అనేది వచ్చింది. సో ఎడిటింగ్ లో పార్షియాలిటీ చూపించారని అదని ఇదని అన్నారు. సో కొంచెం బాగా అభిమానించే వాళ్ళకి ఆ మాత్రం ఉంటుంది, కాదన్ను. నాకు కూడా కొద్దిగా ఎక్కడో అనిపించింది, బట్ అంత బాగా అయితే అనిపించలేదు. అంటే ఎలివేషన్ ఎక్కడ తగ్గకుండా అయితే కట్టింగ్ అయితే బాగానే వేసారు. ఎడిటింగ్ లో లోపాలైతే ఏం లేవు. టు బి ఫ్రాంక్ గా చెప్తున్నా, చక్కగానే ఆ ఎలివేషన్ ఫస్ట్ లో స్టార్టింగ్ గల్లి గల్లి సాంగ్ రావడం, అసలు మనోడు బస్తా వేసుకుని నాగార్జున దగ్గర రావడం, ఇదంతా మంచి ఎలివేషన్ వచ్చింది. నాకైతే సో బ్రహ్మాండంగానే అనిపించింది. మరి తను టాస్క్ ఆడించి చూపించారు, అక్కడక్కడ కొన్ని ఇది నామినేషన్స్ ఇదే చూపెట్టారు, పుష్ప రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. సో బ్రహ్మాండంగానే ఇచ్చారు. అయితే అక్కడక్కడ కొన్ని మిస్ అయినాయి, అందులో సందేహం లేదు. అందరివి కూడా మిస్ అయినాయి. అలా అనుకుంటే ఎవరు ఏం మిస్ అయినాయి కూడా మాట్లాడుకున్నాం మనం. అలాగే పల్లవి ప్రశాంత్ది కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే, బాగా అభిమానించే వాళ్ళు ఉంటే, అబ్బా ఇంకొంతసేపు ఉండి బాగుండేది, అరే ఇది మిస్ అయ్యారు, ఇది మిస్ అయ్యారు, ఇది మిస్ అయ్యారు, ఇలా అనిపిస్తూనే ఉంటుంది యాక్చువల్ గా. అది మాత్రం కామన్. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇప్పుడు మనం మెగాస్టార్ చిరంజీవి సినిమాకి వెళ్ళాం అనుకోండి, అరే సినిమా అప్పుడే అయిపోయిందో అనిపిస్తుంది, ఇంకొంతసేపు ఉంటే బాగుండేది. బాగుండే సినిమాలు మనకు అనిపిస్తుంటాయి, అబ్బా ఇంకొంతసేపు ఉన్నా బాగుండేది అనిపిస్తుంది. అలాగే చూసిన సినిమా అయినా మళ్ళీ చూద్దాం, చిరంజీవి యాక్టింగ్ బాగుంటది అని వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అలాగే కోహ్లీ బ్యాటింగ్ సెంచరీ కొట్టినా కూడా మనకి సంతృప్తి ఉండదు. ఇంకా 150 కొట్టాలి, 150 కొడితే డబుల్ సెంచరీ కొట్టాలి, డబుల్ సెంచరీ కొడితే రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్ చేసి ఇలా వెళ్ళిపోతూనే ఉంటది అనమాట. దానికి హద్దు అనేది ఉండదన్నమాట. ఆశగా అద్దే ఉందమ్మా అన్నట్టు అద్దే ఉండదు అనమాట. ఇక మనం దీన్ని నాకు తెలిసి ఒక మంచి పాజిటివ్ గానైతే పల్లవి ప్రశాంత్ అయితే చేశారు. ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సో మైనస్ పాయింట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో టాప్ లోనే మనోడు ఉన్నాడు కాబట్టి మాక్సిమం అన్అఫిషియల్ ఓటింగ్ లో మాక్సిమం కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఇంకేంటి చెప్పండి. నెక్స్ట్, అమర్దీప్ ని ఎందుకు ఇప్పుడు శివాజీ టార్గెట్ చేస్తున్నాడు అంటున్నారు. అది టార్గెట్ కాదు కదా, ఎప్పుడు ఎందుకు చేస్తున్నాడు? సో అది జస్ట్ ఫన్నీగానే అంటున్నాడని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. శివాజీ ఫన్నీగా అంటున్నా కూడా ఆడియన్స్ కి చెప్పాలనేది మాత్రం చెప్పేస్తా ఉన్నాడు. ఇది ఫస్ట్ నుంచి కూడా ఉన్నదే కదా, దీని గురించి మనం మాట్లాడుకునేది ఏం లేదు. అసలు యాక్చువల్లీ శివాజీ స్ట్రాటజీనే అది. సో అప్డేట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే యాంకర్ శ్రీముఖి సూపర్ సింగర్ షో ఉంది కదా, నెక్స్ట్ అది రాబోతోంది. దాని ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఫ్రైడే నుంచి, అంటే ఈ రోజు నుంచి, యాక్చువల్ నేను గురువారం నైటే చేస్తున్న వీడియో, సో ఇది మార్నింగ్ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. నాకు ఇన్ఫర్మేషన్స్ ఏవైతే వస్తాయో సో అవి మీ క్విక్ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఇక ఫినాలే అప్డేట్స్ 1 by 1 ఇస్తూ ఉంటా. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మిస్ అయ్యింటే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ వస్తాయి. సో బిగ్ బాస్ మాత్రమే కాదు, నెక్స్ట్ 2020 వరల్డ్ కప్ ఉంది, అలాగే ఐపీఎల్ ఉంది, ఐపీఎల్ ఆక్షన్ ఉంది 19th. ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం, సినిమా విషయాలు మాట్లాడుకుందాం, అన్ని కూడా రెగ్యులర్ గా 2 వీడియోలు మీకోసం పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని నెలలుగా అలా బ్లాంక్ గా ఉంచేసాం ఛానల్ ని. ఈసారి మాత్రం అలా లేదు. అట్లీస్ట్ 1 వీడియో అయినా డైలీ పెట్టే ప్రయత్నం అయితే నా నుంచి నేను చేస్తా. సో మీకు మాటిస్తున్నా. ఫస్ట్ ఆదివారం ఫినాలే రోజు కూడా సో మార్నింగ్ షూటింగ్ పెట్టారు. ఎందుకంటే గ్రాండ్ ఫినాలే ఎవరైతే విన్నర్ ఉంటారో ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం సండే షూట్ అవుతుంది. సో మేబీ విన్నర్ డిసైడ్ చేస్తారనమాట ఆ మూమెంట్ లో. సో మామూలుగా అయితే ఎప్పుడు కూడా సాటర్డే నైట్ లేట్ నైట్ అయినా కూడా షూటింగ్ అనేది అయిపోయేది. ఆదివారం మార్నింగ్ విన్నర్ ఎవరు అనేది న్యూస్ అనేది వచ్చేది. కానీ
ఈసారి మాత్రం ఒక 1-2 అవర్స్ గ్యాప్ లోనే ఉంచుతారు మేబీ, అంటే 2 o'clock 1 o'clock ఫినిష్ చేస్తారా షూటింగ్ అండ్ ఎడిటింగ్ అనేది చూడాలి మనం. దాన్ని బట్టి అలా అదొక టాక్ అనేది వస్తుంది. సో మాక్సిమం మార్నింగ్ అయిపోతుంది, మార్నింగ్ 10 లోపు 9 లోపు అయిపోవచ్చు షూటింగ్. లేదంటే సాటర్డే నైట్ ఫినిష్ చేసేస్తారు, ఇంకా ఆపరు. లీక్స్ అనేవి ఎలాగ వెళ్తూ ఉంటాయి, షో చూసే వాళ్ళు చూస్తారు కదా, డెఫినెట్ గా చూస్తారు. హైయెస్ట్ రేటింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా గ్రాండ్ ఫినాలకి. నెక్స్ట్ మన ఎపిసోడ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. పెద్దగా ఏమి లేదు చెప్పుకోవాల్సింది కూడా. మన ఎపిసోడ్ మొత్తం చూసుకున్నట్టయితే ఆల్రెడీ నిన్న నా అప్డేట్ దాంట్లో చెప్పేసా, ఇంటి నుంచి ఫుడ్ అనేది వచ్చింది, ఎవరైతే టాస్క్ ఆడారు, ఏలియన్ వచ్చింది, హాచి అనుకుంటూ కొన్ని టాస్క్లు ఇచ్చి రెచ్చిపోయింది, అందరితో ఛాలెంజింగ్ గేమ్స్ అనేది ఆడించింది, ఫుడ్ తినిపించింది, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇంటి నుంచి వచ్చింది, తినిపించి హాచి అనుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో అందరూ కూడా ఫుడ్ తిన్నారు. చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళకి ఇలా పెట్టలేదు అనుకుంటారు, బట్ ఏంటంటే వాళ్ళ కడుపు నిండిపోయి కొంచెం పట్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా షేర్ చేసుకున్నారు, ఆల్మోస్ట్ అందరికి తెలిసింది. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ బోర్ కొట్టిచ్చేస్తున్నారని బిగ్ బాస్ టీం వాళ్ళే ముసుగులు వేసుకుని మంకీ క్యాప్లు వేసుకుని మరి వచ్చారు. ఎంటర్టైన్మెంట్ అవ్వట్లేదని వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొంతసేపు అక్కడ ఫన్ అనేది జనరేట్ చేద్దాం అనుకున్నారు, కానీ పెద్దగా ఏం పేర్లేదు. ఆ తర్వాత బిగ్ బాస్ ఒక టైమింగ్ గేమ్ అనేది ఆడించాడు, మనం అందరం చూసాం. ఎప్పట్లాగే స్పై బ్యాచ్ వాళ్ళకి ఎక్కువ టైమింగ్, స్పా బ్యాచ్ ప్రియాంక అమర్దీప్ వాళ్ళ బ్యాచ్ కి అలాగే వెళ్ళిపోయింది అనమాట. పిచ్చి పుచ్చుకున్నట్లుగా అయింది ఆ టాస్క్. నిజానికి నన్ను అడిగితే స్క్రీన్ స్పేస్ ఎవరెవరికి టాప్ నుంచి వద్దాం. ఫస్ట్ నేనైతే శివాజీకి ఇస్తా. 20 minutes ఏదైతే టైం ఉందో అది ఇచ్చేయచ్చు, కళ్ళు మూసుకుని ఇచ్చేయచ్చు, మాక్సిమం అందరూ ఇచ్చినట్టున్నారు. అమర్దీప్ నెక్స్ట్ ఉంటాడు, ఎందుకంటే అమర్దీప్ కూడా స్క్రీన్ స్పేస్ అనేది చాలా ఎక్కువే వచ్చింది. ఆ తర్వాత థర్డ్ పొజిషన్ లో ప్రియాంక ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ప్రియాంకకి ఆ స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికినట్లు నాకు అనిపించింది. మిగతా లేడీస్ తో పోలిస్తే ప్రియాంకకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ అనేది దొరికింది. ఐదర్ లైవ్ లో చూసినా మనం, ఐదర్ ఇక్కడ మన స్ట్రీమింగ్ ఆర్ టెలికాస్ట్ లో అన్కట్స్ లో చూసినా సరే ఎక్కువ ప్రియాంకకే స్కోప్ అనేది వచ్చింది అనమాట. థర్డ్ ప్లేస్ ఇచ్చేయచ్చు. ఏది అవర్స్ 1 hour లో ఎన్ని మినిట్స్. ఆ తర్వాత యావరికి ఇవ్వచ్చు, నెక్స్ట్ పల్లవి ప్రశాంత్కి ఇవ్వచ్చు, ఆ తర్వాత అర్జున్ ఉంటాడు. సో పాప అర్జున్ మధ్యలో వచ్చాడు కాబట్టి రావాల్సి వచ్చింది. సో కొద్దిగా స్క్రీన్ స్పేస్ దొరికింది, అంత పెద్దగా ఏం దొరకలేదు. అందులో మనోడు మెల్లమెల్లగా మాట్లాడతాడు కాబట్టి అవసరం మేరకే మాట్లాడతాడు. అది కూడా నామినేషన్ వచ్చినప్పుడే మాట్లాడి చెప్తాను ఈ పాయింట్ అంటాడు కాబట్టి ఆ టైమింగ్. మేబీ ఎవరైనా ఈ రోజు చెప్తారు అనుకున్నా, నేను ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఎవరు కూడా చెప్పలేదు. నెక్స్ట్ ఇంకా అర్జున్ కే లాస్ట్ అనేది మన 3 minutes అనేది ఇవ్వచ్చు అనమాట. సో పల్లవి ప్రశాంత్ కూడా తక్కువ ఎందుకు ఇచ్చాము అంటే ఎక్కువ యాక్టివిటీ చేసింది ఏం లేదు. మనకి ఎంతసేపు నామినేషన్స్ అప్పుడు స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది, అలాగే టాస్క్ అప్పుడు ఉంది. ఆ టాస్క్ కూడా ఫట్టఫట్ట ఆడేసాడు కదా, స్క్రీన్ స్పేస్ అనేది ఏం పెద్ద టాస్క్ అయిపోయింది. శోభా శెట్టి స్క్రీన్ స్పేస్ ఇవ్వచ్చు, ఎందుకంటే కంటెంట్ కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉండేది, బ్లా 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 అరుస్తూనే ఉండేది కాబట్టి ఆ టైం అనేది ఎక్కువ ఇవ్వచ్చు ఉండుంటే మేబీ. సో పల్లవి ప్రశాంత్కి అందుకని తక్కువ ఇచ్చాను. సో పల్లవి ప్రశాంత్ తర్వాత అర్జున్, అంతే. నా టైమింగ్ అయితే ఇది. మీ టైమింగ్ ఏంటనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. అలాగే ఓటింగ్ గురించి ఒక స్పెషల్ వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఎందుకంటే ఫైనల్ డే ఓటింగ్, విన్నర్ డిసైడెడ్ డే, విన్నర్ ఎవరో కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో చెప్పాను. నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఎవరు ఎంత పర్సంటేజ్, ఎవరు లీస్ట్ కింద నుంచి ఎలిమినేట్ అవుతారని కూడా చెప్పాను. శనివారం మొత్తం మన షూటింగ్ విశేషాలు అనేది మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో కంపల్సరీగా మస్ట్ గా చూడండి, ఎన్నిసార్లు చెప్తున్నా. సో విన్నర్ డిసైడెడ్ వీక్ కాబట్టి ఫైనల్ డే ఓటింగ్ అనేది అయిపోతుంది కాబట్టి మనం కూడా డిసైడ్ చేస్తాం. సో అది కూడా మస్ట్ గా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.